ఆత్మనిష్టలో అరమరికలు లేవు. విశాలమైన దృక్పథం ఉన్నది, పాజిటివ్ అవుట్లుక్ ఉన్నది. ఏది జరిగినా కుంగని పొంగని ఒక సమస్థితి ఉన్నది, సమాధి స్థితి ఉన్నది, ఒక ఆనందతారక స్థితి ఉన్నది. ఇవన్నీ ఏర్పడాలి అంటే ఆత్మనిష్టోభవత్వం. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. హృదివిష మనసాస్వం చిన్వతా మజ్జతావా పవన శరణరోధాత్ ఆత్మనిష్టో భవత్వం. ఆత్మనిష్టలో ఉండాలి. ఆత్మనిష్టలో ఉన్నవాడికి ధర్మనిష్ట సహజమైపోతుంది. ధర్మనిష్టలో ఉన్నటువంటి వాడికి కర్మనిష్ట ఏర్పడుతుంది. కర్మనిష్ట ఏర్పడినటువంటి వాడికి శరీరమాజ్యం ఖలు కర్మసాధనం, శరీరమాజ్యం ఖలు ధర్మసాధనం అనేటువంటి దివ్య భావనా గరిమ ఏర్పడి ఈ శరీరము ఒక పనిముట్టై, ఇది ద్వారమై, ఇంటలెక్టు ఒక ధీశక్తి అయి, అదొక మహాద్వారమై లోపలికి అనంతమైనటువంటి ద్వారాలు తెరుచుకుంటూ తనను తాను ఎరుకలోకి అప్పుడు వెళతాడు. మనసు ఉన్నంతకాలం, శాస్త్రపరిచయాలు ఉన్నంతకాలం, స్మృతులు వెంటాడినంతకాలం, గతించిన కాలం ప్రాప్తించినటువంటి కీర్తి సంపద మనస్సుని విడనాడనంతకాలం పురోగమనం లేదు. ఆత్మనిష్టలో ఉన్నవాడికి ధర్మనిష్ట సహజం. ధర్మం అంటే ఏమిటి? ఏ పని ఎప్పుడు, ఎందుకు, ఎంత, ఎవరికై, దేనిని ఆశించకుండా చేయాలో నేర్పేది ధర్మం. దేనిని ఆశించి దేనిని పొందాలని, దేని వలన కీర్తిని సంపదని పొందాలని ఒక మార్గం వైపు నడిపిస్తుందో దాని పేరు మతం. కనుక మతాన్ని దాటి ధర్మం వైపు అడుగు వేయాలి. ధర్మాన్ని దాటి బ్రహ్మ విద్య వైపు వెళ్ళాలి. బ్రహ్మ విద్య అంటే ప్రత్యేకమైన విద్య కాదు. బ్రహ్మ విద్య అంటే ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మమును మించిన, బ్రహ్మ ముట్టనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో లేదన్న భావన కలిగి ఉండటమే గనక ఈ ఆత్మనిష్టలో దారి తీసేటువంటి ఈ ధర్మనిష్టని ఆధారం చేసుకోవాలి. అందుకనే భారతీయులు ధర్మ మార్గావలంబులు అవుతారు. ఇక్కడ పాపభీతి ఉన్నది, సంఘనీతి ఉన్నది, దైవ ప్రీతి ఉన్నది. దైవం ఉన్నాడు అంటున్నాం, ఏదో ఒక రూపాన్ని మనం ఇష్టపడుతున్నాం, అది దైవ ప్రీతి. సంఘనీతి, ఈ సంఘం బాగుండాలని, సంఘంలో మనం బాగుండాలని, సంఘం బాగు కోసం మనం కొంత పని చేయాలని, సంఘము మనము భిన్నం కాదని, దానికి ఒక సూత్రప్రాయమైనటువంటి నియమావళి ఏదైతే ఉన్నదో దానిని ఆచరిస్తూ సంఘనీతిని పాటిస్తూ ఉంటాడు. అలాగే పాపభీతి, ఈ పాపం చేస్తే ఏమవుతుందో అన్నటువంటి ఒక భయం, పాపభీతి, సంఘనీతి, దైవ ప్రీతి, ఈ మూడు కూడా ఆధునిక మానవుణ్ణి, అన్ని వేళలా అన్ని కాలాలకు చెందిన మానవుణ్ణి నడిపించే దిశగా వెళ్ళాలని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ప్రబోధం ఇది. అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనల్ని మనం ఎట్లా సంభాళించుకోవాలి, బ్రహ్మ విద్యోపాసకులం ఎట్లా కావాలి. ఉపాసకులం కావటం అంటే మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు కావు. మనస్సుని వినాశనం చేయాలి, మనస్సుని లయం చేయటం నేర్చుకోవాలి, మనస్సుని శుద్ధిపరచుకోవటం నేర్చుకోవాలి, మనస్సుని వశపరుచుకునే స్థాయికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా అధ్యాత్మ విద్యలో ఒక పూర్వరంగంగా మనం భావన చేస్తూ ఆత్మనిష్టోభవత్వం. నేను ఆత్మనై ఉన్నాను, అయం ఆత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి. 4 వేద మహావాక్యాలు, ఎంత అందమైనటువంటి మార్గాలు చూడండి. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను. కనుక నీ రూపము, నీ కీర్తి, నీ సంపద, నీ శరీరము, దానికి ఏం విలువ లేదు అక్కడ. అవి మాత్రమే కాదు. అయం ఆత్మా బ్రహ్మ, ఆత్మస్వరూపుణ్ణై ఉన్నాను నేను, బ్రహ్మమునై ఆత్మస్వరూపుణ్ణై ఉన్నాను. ప్రజ్ఞానం బ్రహ్మ, నాలో ఉన్న ప్రజ్ఞ ప్రజ్ఞానమైంది, నాలో ఉన్న విజ్ఞాన సుజ్ఞానములు ప్రజ్ఞానములై భాషిస్తున్నాయి. కనుక ప్రజ్ఞానం బ్రహ్మమే అవుతున్నది, బ్రహ్మే ప్రజ్ఞానం అవుతున్నది. నిజానికి తత్వం అసి, అదే నేనై ఉన్నాను. ఆ అదే అంటే కనపడని మూల శక్తి, మూల వస్తువు, సత్పదార్థము, సద్విద్య,
సదాలోచన, సమ్యక్ సంకీర్తన ఏవైతే ఉన్నాయో అదంతా నేనై ఉన్నాను, ఆ నేను అంటే ఆత్మై ఉన్నాను అనేటువంటి ఆత్మనిష్టో భవత్వం. అటువంటి నిష్టలో ఉన్నటువంటి వాడికి ఈ ప్రపంచమంతా బహు సౌందర్యవంతంగాను, పూర్ణంగాను, అదే సమయంలో శూన్యంగాను, ఒక సమయంలో బింబంగాను, అదే సమయంలో ప్రతిబింబంగాను, అదే పగలుగాను, అదే రాత్రిగాను, అదే కాలంగాను, అదే కాలాన్ని శాసించేటువంటి కాలకార్యకారణ కర్తవ్య నిమిత్తమై వచ్చేటువంటి అనేకమైనటువంటి మార్మికతల అన్నింటి యొక్క మూల స్వరూపంగా భావన కలుగుతుంది గనక అటువంటి విచారధారలోకి భగవాన్ శ్రీరమణులు మనల్ని ఉపదేశసారం ద్వారా పరమాద్భుతమైనటువంటి స్థితిలోకి తీసుకువెళుతూ ప్రాణాయామ ప్రక్రియని చేయండి, రాకపోకలు గమనించండి, మనస్సుని శుద్ధి చేయండి, ఆత్మావలోకనం చేయండి, మనస్సుని హృదయస్థానంలోకి తీసుకువెళ్ళండి. శిరస్సు ద్వారా విజృంభిస్తున్నటువంటి ఆ మనస్సు కంటే హృదయస్థానంలో హృదయంతో సంగమించిన, కూడిన, నిలకడ చెందిన, కుంభకమైనటువంటి స్థాయిలో అటువంటి మనస్సుతో ఈ ప్రపంచాన్ని చూడండి. మనస్సుని పోగొట్టుకోనక్కర్లా, కించిత్ మనస్సు కావాలి. అది పవిత్రమైనది, బలమైనది, శుద్ధమైనది, అచ్చమైనది, స్వచ్ఛమైనదిగా ఉండాలి. అటువంటి మనస్సుతో ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు ప్రపంచమంతా కూడా ఒక ఆనంద నందనమనమై భాసిస్తుంది. ఇది అద్భుతమైనటువంటి భావకాసారమై శోభిల్లుతుందని చెప్తూ ఒక కవితామృతమైనటువంటి ఒక భావధారణి భగవాన్ మన యందు ఒక ఉత్పాదనం చేస్తూ మనకు అనుగ్రహం చేస్తున్నటువంటి ఈ దివ్య భావనా గరిమ పూర్ణమైనటువంటిది. అరుణాచల శివా, అరుణాచల శివా, అరుణాచల శివా, అరుణాచల